ఢిల్లీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత ఈరోజు తీహార్ జైలుకి వెళ్ళింది. తీహార్ జైల్లో కవిత పరిస్థితి ఎలా ఉండబోతోంది? కవిత ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? అసలు తీహార్ జైల్లో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఈరోజు తీహార్ జైలుకి వెళ్ళారు. తీహార్ జైల్లో అసలు కవిత ఎవరిని గెలవబోతున్నారు? ఈ తీహార్ జైల్లో ఏం జరగబోతోంది? కవిత గారికి ఎటువంటి సదుపాయాలు ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు తీహార్ జైల్లో కవిత గారు ఏం చేయబోతున్నారు, ఎవరెవరిని కలవబోతున్నారు, అక్కడ కవిత గారికి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, జనరల్గా రిమాండ్ ఖైదీలకి ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో అవే కవితకు ఉంటాయి. ప్రత్యేకంగా కవితకి సెలబ్రిటీ హోదానో లేదంటే పొలిటికల్ హై ప్రొఫైల్డ్ పీపుల్కి ఇచ్చేటువంటి వెసులుబాట్లు అలాంటి ఇచ్చేటువంటి అవకాశం తీహార్ జైల్లో ఉండకపోవచ్చు. ఒకటి ఎందుకు ఉండకపోవచ్చు అంటే, ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్ ఉన్నారు. సుకేష్ చంద్రశేఖర్ అనేక సార్లు లెటర్ రాశారు, అక్క వెల్కమ్ అక్క, మనం తీహార్ జైల్లో తీహార్ జైల్లో కలుద్దాము, తీహార్ వెల్కమ్ టు తీహార్ క్లబ్ అని చెప్పి అతను ఒక లెటర్ ఇటీవలే రాశారు. అంతకుముందు కూడా చాలా లెటర్ రాశారు. అతను అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారి ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చి ఆయన వాంగ్మూలం ప్రకారమే ఇప్పుడు కవితని విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కవితని విచారిస్తున్నారంటే కేవలం మాగుంట రాఘవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, లేదా శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, సిసోడియా ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, వీటన్నిటిని క్రోడీకరించి దాంట్లో నుంచి ప్రశ్నలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు కవితని కస్టడీలోకి తీసుకుని. ఆల్రెడీ ఇప్పుడు కవితని కస్టడీలోకి తీసుకుని 2 వీక్స్ సుమారుగా అవుతుంది. కోర్టులో, ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కస్టడీకి ఇవ్వద్దని, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా మహిళని విచారిస్తున్నారని ఇలా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ బెయిల్కి కూడా అప్లై చేశారు. బెయిల్కి కూడా అప్లై చేసినటువంటి క్రమంలో ఇప్పుడు రిమాండ్కి దించారు. తాజాగా రిమాండ్కి దించారు కాబట్టి ఏప్రిల్ 9వ తారీఖు దాకా ఆవిడ తీహార్ జైల్లోనే ఉంటారు. అయితే తీహార్ జైల్లో ఉండేటువంటి వాళ్ళని, ఈ లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి వాళ్ళని ఈవిడ మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షుల్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి ఈడీ ఒక పిటిషన్ రౌజ్ అవెన్యూ కోర్టులో వేశారు. అంటే తీహార్ జైల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఈడీ ఆ విధమైనటువంటి పిటిషన్ వేసింది రోజు అవెన్యూ కోర్టులో. అంటే తీహార్ జైలుకి వెళ్ళి అక్కడున్న సాక్షుల్ని ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది తీహార్ జైల్లో, కాబట్టి మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి అడిగారు కవిత గురించి. అంటే అక్కడ ఒకరికొకరు మాట్లాడుకునేడానికి అవకాశం అయితే ఉందిగా. అక్కడ సుకేష్ చంద్రశేఖర్ కానీ, అంటే మహిళలు వేరే బ్యారెక్లో ఉంటారు, పురుషులు వేరే ఉంటారు, కానీ అందరు కలుసుకునే దానికి టైం ఉంటుంది కదా, టైం అయితే ఉంటుంది. మరి బ్యారెక్లో లేసి తలుపులేసి అక్కడే ఉంచరు కదా. వాళ్ళకి మామూలుగా టిఫిన్ పెట్టేటప్పుడు, లేదా భోజనం పెట్టేటప్పుడు, లేదా వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం కొన్ని పనులు, ఏ పనులు చేయగలరో ఆ పనులు చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది అల్లికలు ఇష్టం, కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం, కొంతమందికి ఇంకోటి ఇష్టం. ఎవరికి ఏ పని ఉంటుందో ఆ పని కేటాయించి చేపిస్తూ ఉంటారు. సో అలాగా అందరూ కలిసి మాట్లాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈడీ కూడా అలా మెన్షన్ చేసి ఉంటుంది బహుశా. లేదంటే ఆ వెసులుబాటు లేకపోతే ఈడీ ఆ మెన్షన్ చేయదు కదా ఆ పిటిషన్లో. సో కాబట్టి పిటిషన్ వేసినప్పుడు బెయిల్ కావాలని చెప్పి కవిత ఒక రిక్వెస్ట్ పెట్టారు. కవిత తరఫు అడ్వకేట్ ఏం పెట్టారు, మా పిల్లలు మైనర్లు, మా పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మాకు బెయిల్ కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు కోర్టు. బట్ కోర్టు కొట్టేసింది. కోర్టు వాళ్ళ ప్రతిపాదనలు, వాళ్ళ వాదనలు వినిపించుకోలేదు. సో అది సహేతుకం కాదని భావించి రిమాండ్కి పంపించింది కవితని. సో ఇప్పుడు కవిత రిమాండ్కి వెళ్ళింది. రిమాండ్కి వెళ్ళినటువంటి కవితని ఢిల్లీ నుంచి తీహార్కి ఎలా తీసుకెళ్తారు అనేది ఒకటి ఆసక్తికరమైనటువంటి అంశం. ఎలా తీసుకెళ్తారు? మామూలు సాధారణ ఖైదీలను తీసుకెళ్తారు, స్పెషల్గా ఏమీ తీసుకెళ్లరు. ఇప్పుడు ఇక్కడ ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎలా తరలించారు? ఆమె సొంత వాహనంలో తరలించారు. వాస్తవంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ వాహనంలోనే తరలించాలి.
కానీ ఇక్కడ ఏం చేశారు, కవిత తన వాహనంలో వస్తానంటే యాక్సెప్ట్ చేసింది ఈడీ, యాక్సెప్ట్ చేసింది. ప్లస్ ఆవిడ ముందు సీట్లో కూర్చున్నారు, ముందు సీట్లో కూర్చొని వెనక ఈడీ అధికారులు కూర్చున్నారు. కానీ అది కాదు, ఈడీ చేయాల్సిన పని ప్రొసీజర్ వేరు. ఆవిడని మధ్యలో కూర్చోబెట్టి ఇద్దరు అధికారులు అటువైపు ఇటువైపు కూర్చోవాలి, తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే ఆమె సొంత వాహనాన్ని అనుమతించారు, రెండు ఆమెను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లారు, అదొకటి. రెండు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ ఆఫీస్కి ఎలా తరలించారంటే ఈడీ కారులోనే తరలించారు. ఈడీ కారులో తరలించినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆవిడ వెనక సీట్లో మధ్యలో కూర్చున్నారు, అటుపక్క ఇటుపక్క ఈడీ అధికారులు కూర్చున్నారు. ఒక లేడీ అధికారి కూడా ఉన్నారు. ఆవిడ ఇక్కడ కేటీఆర్ అడ్డుకోపోతే వార్నింగ్ ఇచ్చింది కేటీఆర్కి, ఆ అధికారి ప్లస్ ఇంకొక అధికారి ఇద్దరు కూర్చున్నారు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేటప్పుడు. సో ఈడీ కార్యాలయంలో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేశారు, దాదాపుగా 2 వారాల పాటు అక్కడే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, చాలా అంశాలు బయట రావాల్సి ఉన్నాయి, సహకరించట్లేదు ఆవిడ విచారణకి అని చెప్పి ఈడీ అధికారులు కోర్టులో తెలియజేశారు. కొన్ని అంశాలు పెట్టారు, దాదాపు 10 ఫోన్లు వాడారు. ఆ 10 ఫోన్లో కొన్ని మాత్రమే మళ్ళీ అది రీట్రీట్ అయినాయి, అంటే డేటాని మళ్ళీ రికవర్ చేసుకోగలం, మిగతా ఇంకా రాలేదు. ప్లస్ వాట్సాప్ చాట్లు వీటన్నిటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ప్లస్ వాటికి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కోఆపరేట్ చేయట్లేదు కవిత, కాబట్టి ఇంకా కస్టడీకి కావాలని చెప్పి ఈడీ అధికారులు కోరారు. కానీ రిమాండ్కి అయితే విధించింది. రిమాండ్కి విధించినప్పుడు ఆ కోర్టు నుంచి డైరెక్ట్గా ఎలా తీసుకెళ్తారు, ఈడీ ఆఫీస్ నుంచి తిహార్ జైలుకి అయితే తరలించాలి కదా, ఈడీ సంబంధించినటువంటి వాహనంలోనే అక్కడికి తరలించారు, ప్రొటెక్షన్ తోటి తరలించారు, తిహార్ జైలుకి అప్పచెప్పారు. తిహార్ జైలుకి అప్పచెప్పిన తర్వాత తిహార్ జైలు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో ఆ ప్రొసీజర్స్ని డెఫినెట్గా కవిత పాటించాల్సిందే. అక్కడ ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఏమి ఉండవు తిహార్ జైల్లో. తిహార్ జైలుకి వెళ్ళినటువంటి రెండవ తెలుగు రిమాండ్ ఖైదీ ఎవరైనా ఉన్నారంటే కవిత. అప్పుడు నాకు తెలిసినంత వరకు కృష్ణ యాదవ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అప్పుడు తెలుగు స్టాంపులు కొనుక్కోవడం జరిగింది. అప్పుడు కృష్ణ యాదవ్ వెళ్ళారు, తిహార్ జైల్లో ఉన్నారు, చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇప్పుడు కవిత వెళ్ళింది. సో కవితకి తిహార్ జైల్లో ఫుడ్ ప్రొసీజర్ కానీ డ్రెస్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ డెఫినెట్గా అంకిస్తారు. ప్రత్యేకమైనటువంటి బ్యారక్లు ఇవ్వటమో లేదా అలాంటిది ఏమి ఉండదు. మామూలుగా రిమాండ్ ఖైదీలకి ఏదైతే మహిళా ఖైదీలకి ఇస్తారో అలాంటివే ఇస్తారు. స్పెషల్గా అంటే ఈడీ విచారణలో ఉన్న నేపథ్యంలో ఈడీ ఆఫీస్లో ఆవిడకి స్పెషల్ రూమ్ ఇచ్చారు, ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు, కుటుంబ సభ్యుల్ని కలిసేటువంటి వెసులుబాటు కల్పించారు. ఈడీ కల్పించింది, ఈడీ కల్పించాలని కోర్టుని అడిగింది, కోర్టు ఇచ్చారు. కానీ వన్స్ రిమాండ్కి ఇచ్చిన తర్వాత అలాంటి వెసులుబాట్లు ఏముండవు. అందరి ఖైదీలకి ఏ విధమైనటువంటి వెసులుబాట్లు ఉంటాయో రిమాండ్ ఖైదీలకి అదే ఉంటాయి. ప్రత్యేకమైనవి ఉండవు. కుటుంబ సభ్యులను కలవాలి, లేదంటే పిల్లల్ని కలవాలి, లేదంటే ఉదయం సాయంత్రం నేను కుటుంబ సభ్యులు పలానా వాళ్ళని కలవాలి అని అంటే అది కాదు. ఎవరికైతే ములాఖత్ కావాలనో వాళ్ళకి మాత్రం ఆ జైలు ప్రొసీజర్ని బట్టి ఉంటుంది, అంతే తప్ప ప్రత్యేకంగా అయితే ఇవ్వరు. తిహార్ జైలు అంటేనే అక్కడ కొంచెం హై ప్రొఫైల్డ్ ఖైదీలు, హై ప్రొఫైల్డ్ నేరాలు చేసినటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సో తిహార్ జైలుకి ఇప్పుడు ఈ నేరారోపణలు ఎదుర్కొంటూ ఇప్పుడు కవిత వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఆమెకి అక్కడ ఉండేటువంటి ప్రొసీజర్స్ని అడాప్ట్ చేస్తారు, ప్రత్యేకంగా ఏమి మినహాయింపు ఇవ్వరు. కోర్టు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరలేదు. సో ఇప్పుడు ఈడీ అధికారులు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కవిత భర్త అనిల్ని సమన్లు ఇచ్చారు. అనిల్ ఇప్పటికి కూడా అటెండ్ కావట్లేదు. బహుశా నేను అనుకోవటం కవితని తిహార్ జైలుకి పంపించిన తర్వాత ఆల్రెడీ పిటిషన్ వేశారు మళ్ళీ కస్టడీకి ఇవ్వమని చెప్పేసి. ఈ లోపుగానే అనిల్ని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే కవిత పిఏ తర్వాత కవిత పిఏతో పాటు వాళ్ళ బంధువులు వీళ్ళందరి మీద నిఘా పెట్టింది ఈడీ. సో వాళ్ళలో అనుమానం ఉన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకొని విచారించేటువంటి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద కవితని తిహార్ జైలుకి వెల్కమ్ కవితక్క అంటూ సుకే చంద్రశేఖర్ ఇచ్చినటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో ఆ క్లబ్లోకి వెళ్ళిపోతుంది. సిసోడియా కూడా ఉన్నాడు అక్కడ, సేమ్ అదే దాంట్లో లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారా లేదంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అనేది ఆసక్తికరమైన విషయం. కాకపోతే జైల్లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి జస్ట్ మనం
అనాలిసిస్. అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేయటమే. ఓకే. అక్కడ మనం కరెక్ట్గా చూసి జైల్లో ఎలా ఉంటుంది ఏంటి, వీళ్ళు కలిసే అవకాశం ఉందా, వీళ్ళు పక్క బ్యారెక్లు ఇచ్చారా, లేదంటే వీళ్ళు కలిసేదానికి అవకాశం ఉన్న బ్యారెక్లు ఇచ్చారా, ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈడీ అండర్లో కేజ్రీవాల్ ఉన్నాడు. మరి కేజ్రీవాల్ని రిమాండ్కి పంపిస్తారా? ఇప్పుడు ఇంకా రిమాండ్కి పంపిలా, ఈడీ అధికారులు విచారణలో ఉన్నారు. ఇప్పుడు కవితను పంపించారు, నెక్స్ట్ కేజ్రీవాల్ని కూడా పంపిస్తారా అనేది కూడా ఆసక్తికరమైన. మొత్తం మీద తీహార్ జైలు అనేది ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.